రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లలో గెలిపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 3 పార్టీలు కీలక అడుగులు వేస్తున్నాయి. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలను గెలుచుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. వ్యూహాలకు పదును పెడుతూ మెజార్టీ స్థానాలు గెలుచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు ప్రస్తుతం ఉన్న సానుకూల అంశాలు ఏంటి, ప్రతికూల అంశాలు ఏంటి అనే విషయాలు ఇలా ఉన్నాయి. పార్టీ అధికారం ఉన్న రాష్ట్రాల్లో మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకునేందుకు కాంగ్రెస్ అస్త్రాలు సిద్ధం చేస్తుంది. పార్టీని కోర్ నుంచి బలంగా చేస్తూ పార్లమెంట్ ఎన్నికల కోసం సన్నద్ధం అవుతుంది. తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని ప్రారంభించి రాష్ట్రమంతా హోరెత్తేల క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రెడీ చేస్తుంది. రాష్ట్రంలో పార్టీని బలపరిచి అధికారం చేపట్టేందుకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం మరోసారి నమ్మకం ఉంచింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సహా పార్టీ నేతలంతా కలిసి రూట్ మ్యాప్ను రూపొందించారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో అమలు చేసిన గ్యారంటీలతో పాటు 10 ఏళ్ల పాలనతో బీఆర్ఎస్ చేసిన అవినీతిని అస్త్రంలో చేసుకొని ప్రజల్లోకి వెళ్తుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ సాగించిన పాలన వల్ల ఏం జరిగిందని ప్రజలకు వివరిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 14 నుంచి మే 11 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. దాదాపు 50 సభల్లో ప్రసంగించేలా ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. మే 11 సాయంత్రం ప్రచార గడువు ముగియనుండడంతో ఈలోగా ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలో కనీసం 3 చోట్ల సీఎం సభలు నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న క్రమంలో అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రాష్ట్రానికి క్యూ కట్టనున్నారు. వారి వీలును బట్టి రోడ్ షోలు, బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నారు. కాగా రాష్ట్రంలో అధికారంలో ఉండటం కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశం. కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తుంది. అందుకు తగ్గట్లుగా వ్యూహాలు రచిస్తూ ముందుకు వెళ్తోంది. 10 ఏళ్ల పాలనతో ప్రధానిగా మోదీ చేసిన అభివృద్ధి పనులు, దేశ పురోగతికి తీసుకున్న నిర్ణయాలు బీజేపీకి ప్లస్ కానున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్టు తెలంగాణలో కొన్ని సీట్లు గెలిచేందుకు ప్లస్ అవనున్నాయి. అంతేకాకుండా రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ లాంటి అంశాలు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాయి. వీటితో పాటు అంతర్జాతీయంగా మోదీకి ఉన్న క్రేజ్ కూడా కమలానికి కలిసొచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. తాజా సర్వేలు కూడా బీజేపీనే గెలుస్తుందని నివేదికలు ఇచ్చాయి. అయితే సౌత్ లో మాత్రం ఆ పార్టీకి ఆశించినంత ఓటు బ్యాంకు లేదు. అందుకే ఈ ఎన్నికల్లో సౌత్ పై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మునుపటి కంటే ఈసారి ఎక్కువ సీట్లనే సాధించింది. దీంతో పార్టీలో కొత్త ఊపు మొదలైంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో 10 అంతకంటే ఎక్కువ స్థానాలు సాధించడమే లక్ష్యంగా రాష్ట్రంలో పార్టీ ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. 4 సిట్టింగ్ స్థానాలతో పాటు మరో 6 నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వ్యూహాత్మకంగా అన్ని స్థానాలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటించింది. కొన్ని చోట్ల ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల్ని చేర్చుకొని బరిలోకి దింపింది. రాష్ట్రంలో పార్టీ ఆధిక్యాన్ని తోడ్పడే అంశాలపై జాతీయ నాయకత్వం ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తుంది. వీటి ఆధారంగా కార్యాచరణ రూపొందిస్తుంది. ఓట్ల సంఖ్యను పెంచుకునేందుకు బూత్ స్థాయి నుంచి క్యాంపెయినింగ్ సిద్ధం చేస్తుంది. ఇప్పటికే ప్రధాని మోదీ, అమిత్ షా, తరుణ్ చుగ్ రాష్ట్రంలో నిర్వహించిన బహిరంగ సభలు విజయవంతమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు సవాలుగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలిచి పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అధిష్టానం కృషి చేస్తుంది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా చేసుకొని బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్తోంది.
తమ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 13న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేవెళ్లలో భారీ బహిరంగ సభతో ఎన్నికలకు శంఖం పూరించనున్నారు. తర్వాత మెదక్లో నిర్వహించే బహిరంగ సభ నుంచి 17 లోక్సభ నియోజకవర్గాల గుండా కేసీఆర్ బస్సు యాత్రను చేయనున్నారు. దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ కూడా సిద్ధమైంది. ప్రధానంగా కాంగ్రెస్ పై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పొలంబాట, నేతన్న భరోసా కార్యక్రమాల ద్వారా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతున్నారు కేసీఆర్. రాష్ట్రంలో నెలకొన్న కరువు, సాగు, తాగునీటి సమస్యలు, వివిధ వర్గాల సమస్యలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. తమ 10 ఏళ్ల పాలనను పోల్చి లోక్సభ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. మరోవైపు విభజన హామీలు అమలు చేయకపోవడం, కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రాజెక్టులేవి ఇవ్వకపోవడం వంటి అంశాలతో బీజేపీని ఇరకాటం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న త్రిముఖ పోటీలో ఆధిక్యం సాధించేందుకు వీలుగా కాంగ్రెస్, బీజేపీల మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ అంశాలన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇలా 3 ప్రధాన పార్టీలు ఒకే రోజు ఎన్నికల దిశగా 3 రకాల వ్యూహాలతో కదలడంతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. మెజారిటీ ఎంపీ సీట్లు గెలిపే లక్ష్యంగా పెట్టుకున్న 3 పార్టీలు ఎంతవరకు ముందుకెళ్తాయి? తెలంగాణ రాజకీయం ఏ రకంగా మారబోతుంది? ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారు అనే ఆసక్తిగా మారింది ఇప్పుడు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. పొలిటికల్ హీట్ మాత్రం పెరుగుతూ ఉంది. పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో ప్రధానమైన పార్టీలు 3 కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అభ్యర్థులను కూడా బరిలోకి దించాయి. ఆ అభ్యర్థులను బరిలోకి దించడమే కాదు, ప్రజల మధ్యలోకి వెళ్ళి ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు గెలవడానికి మాత్రం ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 14 మంది అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఇంకో 3 పెండింగ్ ఉన్నప్పటికీ కూడా ఆ 3కి సంబంధించి ఇంకో 2 రోజులలో వారి పేర్లు కూడా వెలువడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి 14 ఇక్కడ అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ 14 అంటే 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఆ 17 పార్లమెంట్లో దాదాపు 14 స్థానాలు ఇక్కడ గెలవడం వల్ల దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ అధికారంలోకి వచ్చినాం, దేశవ్యాప్తంగా కూడా అధికారంలోకి రావడానికి ఈ యొక్క సీట్లు ఎక్కువగా దోహదపడతాయనేది కూడా కాంగ్రెస్ ఆలోచిస్తుంది. అందులో భాగంగానే ప్రధానంగా అన్ని వ్యూహాలు కూడా రచిస్తూ ఉన్న నేపథ్యం కనబడుతూ ఉంది. ఒక ఎజెండాతో ముందుకు వెళ్ళబోతున్నారు. 100 రోజుల పరిపాలన అనేది ఆ ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలి. 100 రోజులలో 6 గ్యారంటీలను దాదాపు 6 గ్యారంటీలను అమలు చేశాము. దాంతోపాటు ఇక రానున్న రోజులలో మేము ఎలాంటి పరిపాలన చేయబోతున్నాం అనేది కూడా వారు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా కూడా అధికారంలోకి వస్తే ఇక్కడ తెలంగాణలో ఎక్కువగా అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంటుందనేది కూడా కాంగ్రెస్ ఈ అంశాలను ప్రజల మధ్యలోకి తీసుకెళ్లడానికి బలంగా ప్రయత్నిస్తుంది. ఇంకొక విషయం, ప్రధానంగా గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసింది, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితేనేమి, కాళేశ్వరం ఇష్యూ అయితేనేమి, ప్రధానంగా అప్పుడు ఎలాంటి లక్షల కోట్ల అప్పులు చేశారనేది కూడా ప్రధానమైన ఈ అస్త్రాలు, ఈ విమర్శలతోటి ప్రజల్లోకి వెళ్ళాలి. ఖచ్చితంగా 14 స్థానాలకు 17 స్థానాలకు 14 స్థానాలు గెలవాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉంది. ఇక బీజేపీకి సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒక ఎజెండాను తీసుకెళ్లబోతున్నారు. రామ మందిర నిర్మాణం అయితేనేమి, ప్రధానంగా గతంలో ఏదైతే ఇప్పుడున్న మోదీ ఏం చేశారు ప్రధానమంత్రిగా, దేశ అభివృద్ధికి ఏ విధంగా దోహదపడ్డారు, దాంతోపాటు ఇంకా మరొకసారి అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారు, ఈ అంశాలన్నింటినీ కూడా ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేది కూడా బీజేపీ ఆలోచిస్తూ ఉంది. బీజేపీ ఇప్పటికే స్థానాలలో చాలామందిని అభ్యర్థులను ప్రకటించారు. ప్రధానంగా సిట్టింగ్లకే దాదాపు సిట్టింగ్ అభ్యర్థులకే 6 సిట్టింగ్ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు. ఇక ప్రజలకు వెళ్ళి వారు ఒక పాగా వేస్తున్నారు. గతంలో మనము సౌత్ ఇండియాలో చూసినట్టయితే కర్ణాటక కూడా వాళ్ళ చేతిలోనే ఉండేది, కానీ కర్ణాటక మొన్నటి ఎలక్షన్లలో కాంగ్రెస్ చేజిక్కించుకున్న పరిస్థితి కనబడ్డది. ప్రధానంగా ఇక తెలంగాణలో కొంత ఫోకస్ పెట్టాల్సింది, ఖచ్చితంగా తెలంగాణలో వాళ్ళకు ఒక ఎడ్జ్ ఉండబోతుంది అనేది, ఖచ్చితంగా కొంత పాజిటివ్ వేవ్ ఉంటుందనేది కూడా బీజేపీ ఆలోచిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ ఎక్కువ స్థానాలు గెలవడం వల్ల దేశవ్యాప్తంగా వారు ఏదైతే 400 సీట్లు అనుకుంటున్నారో ఆ 400 సీట్లకి ఎక్కువగా ఇక్కడ గెలవడం వల్ల ఈ సీట్లు కూడా 400 సీట్లకు జోడవుతాయనేది కూడా బీజేపీ ఆలోచిస్తుంది. ప్రధానంగా సౌత్ ఇండియాలో ఫోకస్ పెట్టాలి అని అంటే ఇటు కర్ణాటక, ఇటు ప్రధానంగా తెలంగాణ అయితే ఎక్కువగా మనకి ఎడ్జ్ ఉంటుంది కాబట్టి తెలంగాణ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే షెడ్యూల్ కూడా
ఇక మొన్ననే ఏదైతే బీజేపీకి సంబంధించిన అగ్రనాయకులంతా కూడా వచ్చి వెళ్తా ఉన్న సందర్భం వారి ఒక షెడ్యూల్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా ఏదైతే అమిత్ షా అదేవిధంగా మోదీ ఇక వచ్చే వారం నుండి ప్రధానంగా ఎన్నికల శంఖారావం పూరించి ఇక్కడ యాత్రలకు సంబంధించి అంటే అది పాదయాత్ర అంటే ఏదైతే బీజేపీ నిర్వహిస్తున్న రోడ్ షోలు అయితేనేమి ఆ రోడ్ షోలు అన్నిటికీ కూడా మోదీ అదేవిధంగా అమిత్ షా అదేవిధంగా మిగతా అగ్రనాయకులంతా కూడా ఇక్కడికి పాగా వేసి ప్రజలకు విడమర్చి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీజేపీకి సంబంధించి ప్రధానంగా ఒకవేళ గెలిస్తే ఏం చేయబోతున్నాం, మాకు ఎందుకు ఓటేయాలి, ఖచ్చితంగా గతంలో మేము ఏం చేసాం అనేది కూడా ప్రధానంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా కాంగ్రెస్ కూడా ఒక రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకుంది. ఇప్పటికే మొన్న తుక్కుగూడ సభకి సంబంధించి తుక్కుగూడలో రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. దాంతోపాటు ఏదైతే ఇక వారం రోజుల నుండి ఖచ్చితంగా ఒక రూట్ మ్యాప్ అంటే దాదాపు అగ్రనాయకులు మల్లికార్జున ఖర్గే అదేవిధంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీని కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రధానంగా ఈ రోడ్ షోల ద్వారా ప్రజలకు సభలు సమావేశాల ద్వారా ప్రజలకు కాంగ్రెస్ ఏం చేయబోతుంది అధికారంలోకి వస్తే, కాంగ్రెస్కి సంబంధించి ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ 100 రోజుల పరిపాలన ఏ విధంగా ఉంది, ఈ మ్యాండేటరీని తీసుకొని ఖచ్చితంగా ప్రజలకు విడమర్చి చెప్పే ప్రయత్నం మాత్రం కాంగ్రెస్ చేస్తుంది. దీంతోపాటు బీజేపీ కూడా మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా బీజేపీ కూడా ఒక రూట్ మ్యాప్ను మాత్రం క్రియేట్ చేసుకున్న సందర్భం కనబడుతుంది. ఇక దాంతోపాటు బీఆర్ఎస్కి సంబంధించి ఇక అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఇక్కడ గెలవాల్సిన పరిస్థితి, పార్లమెంట్ ఎన్నికలలో ఎక్కువగా గెలిస్తే, లోక్సభ స్థానాలు ఎక్కువ గెలిస్తేనే ఆ పట్టు నిలబడుతుంది. ఖచ్చితంగా ఇటు రాష్ట్రంలోనూ అటు దేశవ్యాప్తంగా కూడా పార్టీ యొక్క ఉనికి ప్రగాఢంగా ముందుకెళ్తుంది అనేది కూడా బీఆర్ఎస్ ఆలోచిస్తుంది. దానికి తగ్గట్టుగానే కేసీఆర్ వ్యూహరచనలు చేశారు. ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత మనం చూసాం, ఏదైతే నల్గొండ సభ మాత్రం ప్రధానంగా కార్యకర్తలకు ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చింది. నల్గొండ సభలో ప్రధానంగా నీటి అంశాన్ని, సాగునీరును ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కేఆర్ఎంబీకి అప్పగించిందనేది, కృష్ణా పరివాహక ప్రాజెక్టులను ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కేఆర్ఎంబీకి అప్పగించిందనేది, గతంలో ఉన్న పరిపాలనకు ఈ పరిపాలనకు ఏంటి తేడా అనేది వివరించే ప్రయత్నం చేశారు కేసీఆర్. నేను గతంలో అధికారంలో ఉన్నప్పుడు నేను ఎలాంటి మీకు సాగునీరు తాగునీటికి ఏ విధంగా డోకా లేకుండా నేను మీకు సరఫరా చేశాను, ఖచ్చితంగా వాటి ఆ ఇష్యూస్కు సంబంధించి ప్రధానంగా నల్గొండ సభలో ఫోకస్ చేశారు. ఆ తర్వాత కరీంనగర్ సభలో ఇక ఎన్నికల శంఖారావం పూరించారు. ఆ తర్వాత మొన్ననే చూసాం, ఏదైతే సభ ఉందో ఆ సభకి సంబంధించి ప్రధానంగా ఈ యొక్క సాగునీటికి సంబంధించిన ఇష్యూనే ఎజెండాగా ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి కనబడ్డది. ఇక కరీంనగర్కి సంబంధించిన పొలంబాట కార్యక్రమం పెద్ద ఎత్తున వాళ్ళకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ మాత్రం తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటికే 100 రోజుల పరిపాలన ముగిసింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు సాధ్యపడలేదని కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంది. బీఆర్ఎస్కి సంబంధించి ఆ 100 రోజుల మ్యాండేటరీ ఏ విధంగా వీళ్ళు 100 రోజులలో ఫుల్ఫిల్ చేయలేకపోయారు, ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయట్లేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా విమర్శించే అస్త్రాలను మాత్రం సిద్ధం చేసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. దాంతోపాటు కేసీఆర్ ఇప్పటికే కరీంనగర్ పొలంబాటతో పాటు ప్రధానంగా 13న చేవెళ్ల సభ, ఈ చేవెళ్ల సభ నుంచి ఖచ్చితంగా ఈ అన్ని అంశాలను, ఇటు కరెంటు అదేవిధంగా సాగునీటు తాగునీటికి సంబంధించిన అంశాలను ప్రధానంగా 2 లక్షల రుణమాఫీని ఎజెండాగా, ఈ 2 లక్షల రుణమాఫీ చేయట్లేదు, రైతులను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిండా ముంచింది అనేది కూడా ఈ ఎజెండానే ఎన్నికల ఎజెండాగా పిలిపియబోతున్నారు. అది చేవెళ్ల సభగా ఇక 13వ తారీఖు నాడు చేవెళ్లలో సభ ఉంటుంది. ఆ సభ ద్వారా ప్రజలకు విడమర్చి చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు. దాని తర్వాత 15న మెదక్లో సభ ఉంటుంది. ఆ సభ ద్వారా కూడా ప్రధానంగా ఎన్నికలలో ఏ విధంగా మాకు ఓట్లేస్తే మేము ఏం చేస్తాం, గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నప్పుడు ఏ విధంగా అంటే బీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు మేము ఏ విధమైన అభివృద్ధి చేశాం, దేశవ్యాప్తంగా మీరు మాకు ఇక్కడ పార్లమెంట్లో ఎన్నికలలో ఓటేయడం వల్ల దేశవ్యాప్తంగా తెలంగాణకు వచ్చేది ఏంటి, ఖచ్చితంగా మేము ఉండడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న మన హక్కులను కాపాడుకోవచ్చు అనేది కూడా బీఆర్ఎస్ చెప్పే ప్రయత్నం చేస్తుంది. 15 తర్వాత ఒక 17 నుంచి ఆయన బస్సు యాత్రలు కూడా చేపట్టబోతున్నారు కేసీఆర్. బస్సు యాత్రల ద్వారా ప్రధానంగా ప్రజల మధ్యలోకి వెళ్ళాలి, ప్రజలకు అన్నీ విడమర్చి చెప్పే ప్రయత్నం చేయాలి. దాంతోపాటు ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలవడం వల్లే దేశవ్యాప్తంగా బీఆర్ఎస్కు ఉనికి ఉంటుంది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలమైన పట్టు ఉంటుందనేది కూడా కేసీఆర్ ఆలోచిస్తూ ఉన్నారు. మరొక వైపు ఏదైతే
కాంగ్రెస్కి సంబంధించిన 14 స్థానాలు, అదేవిధంగా బీజేపీకి సంబంధించి ప్రధానంగా 10 స్థానాలకు పైగా గెలవాలి. ఇక బీఆర్ఎస్కు సంబంధించి దాదాపు 10 స్థానాలకు పైగా ఎక్కువ గెలవాలనేది కూడా ప్రధానంగా ఈ 3 పార్టీలు ఆలోచిస్తూ ఉన్నాయి. ఇక వీరంతా కూడా 10 స్థానాలకు పైగా గెలవాలనేది ఆలోచిస్తున్నప్పటికీ కూడా ప్రజల మధ్యలో ఏముంది, ప్రజల మనసులో ఏముంది, ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది మాత్రం కొన్ని రోజుల దాకా వేచి చూడాల్సిన అంశంగా చెప్పొచ్చు. ప్రధానంగా తెలంగాణలో మాత్రం పొలిటికల్ హీట్ మాత్రం పెరుగుతుందనేది మాత్రం మనం చెప్పొచ్చు.